సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. 30 రోజుల్లో ఇంగ్లీషు నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం చూసాం. 6 నెలల్లో సినిమా తీయడం ఎలా అనే పుస్తకం రాయాలంటే అది పూరి జగన్నాథే రాయాలి. స్పీడ్గా సినిమా పూర్తి చేసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. 2 ఏళ్లకో సినిమా తీసే కొత్త అలవాటు చేసుకున్నాడు. ఇదంతా మన స్టైల్ కాదని తెలుసుకున్న పూరి మేలో షూటింగ్ స్టార్ట్ చేసి 6 నెలల్లో సినిమా పూర్తి చేస్తారట. మారిపోయిన పూరిని ఓసారి చూద్దామా? పూరి జగన్నాథ్ అంటే ఓ బ్రాండ్. ఈ బ్రాండ్ కు రాజమౌళి సైతం ఫిదా అయిపోయాడు. బిజినెస్ మ్యాన్ ఆడియో ఈవెంట్ లో జక్కన్న మాట్లాడుతూ 6 నెలల్లో సినిమా ఎలా పూర్తి చెయ్యాలో తెలుసుకోవడానికి 2 రోజులు అసిస్టెంట్ గా చేరతానన్నాడు జక్కన్న. పూరి టెక్నికల్ మేకింగ్ కు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఫిదా అయిపోయి ఈ డైరెక్టర్ ఫోటోను తన ఫోన్ లో స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నాడు. టాప్ డైరెక్టర్, టాప్ రైటర్ల మనసు దోచుకున్న పూరి సక్సెస్ రేస్ లో వెనకపడిపోయాడు. పూరి జగన్నాథ్ తలుచుకుంటే 10 రోజుల్లో కథ, మాటలు రాసిపారేస్తాడు. అందరి డేట్స్ ఉండాలే గాని 3 నెలల్లో షూటింగ్ పూర్తి చేసేస్తాడు. 6 నెలలు తిరగకుండా ఫస్ట్ కాపీ రెడీ చేస్తాడు. అది బాలయ్య అయినా రామైనా స్పీడ్ గా తీయటం పూరి స్టైల్. ఎంత స్పీడ్ గా తీసే పూరి ఉన్నట్టుండి స్లో అయిపోయాడు. ఎప్పుడైతే లైగర్ అంటూ పాన్ ఇండియాలోకి అడుగు పెట్టాడో చెక్కడం స్టార్ట్ చేశాడు. లైగర్ ను 2 ఏళ్లు తీసినా ఫలితం దక్కలేదు. లైగర్ ఫ్లాప్ అయినా పూరి మారలేదు. మళ్లీ తనదైన స్టైల్లో 6 నెలల్లో సినిమా తీసేస్తాడు అనుకుంటే డబుల్ స్మార్ట్ కూడా ఆలస్యమైంది. అది కూడా ఫ్లాపే. నెలలు తరబడి ఒకే సినిమా తీసే తనది కాని పద్ధతితో విసిగిపోయిన పూరి 6 నెలల్లో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి గ్యాప్ తీసుకుని ఎవరు ఊహించిన విధంగా విజయ్ సేతుపతితో సినిమా ప్లాన్ చేశాడు. ఆల్రెడీ ఫోటో షూట్ కూడా నడుస్తోంది. సినిమాకు బెగ్గర్ అన్న టైటిల్ కూడా ఫిక్స్ చేసేసినట్టు తెలిసిందే. ఇంకా ఈ ప్రాజెక్టును ప్రకటించకపోయినా మేలో షూటింగ్ మొదలుపెట్టి నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసేస్తారట. వీలుంటే డిసెంబర్లోనే రిలీజ్ చేసేయాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి, చార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.